ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా మరి ఈ యొక్క ప్రభు దినమందు దేవుణ్ణి ఆరాధించటానికి, ప్రభు యొక్క బలలో చేయివేయటానికి, ప్రభు యొక్క బలను సమీపించి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడిన మరి పరిశుద్ధ జనముగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను పలికినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు జ్ఞానము కలిగినటువంటి వాడు. అతని వంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఇంతకు ముందు ఎవరును లేరు, ఇక ఎవరును ఉండరు అని సొలొమోనుకి దేవుడు మరి తెలియచేయటం జరిగింది. ఆ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశుద్ధ గ్రంథంలో 3 పుస్తకాలు రాయటం జరిగింది. ఒకటి సామెతల గ్రంథము, రెండవది ప్రసంగి గ్రంథము, మూడవది పరమగీతం. సామెతల గ్రంథాన్ని మరి జ్ఞాన గ్రంథము అంటాడు. ఎందుకంటే ఆ యొక్క మరి సామెతల గ్రంథంలో మన యొక్క జీవితాలకు కావలసినటువంటి ఎంతో జ్ఞానాన్ని అందులో బోధించాడు. ఎన్నో మరి సామెతలను, ఎన్నో జీవిత సూక్తులను అందులో బోధించటం జరిగింది. మరి ప్రసంగి గ్రంథమును గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రసంగి గ్రంథము అజ్ఞానమును తెలియచేసే గ్రంథం. మన జీవితంలో ఏది అజ్ఞానము, మన జీవితానికి ఉపయోగపడనిది ఏది, మన జీవితంలో వ్యర్థమైనది ఏది, మన జీవితంలో మరి దేవుడు అసహించుకునేది ఏది అనేటువంటి విషయాలను తెలియచేసేటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథం. పరమగీతము దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమను తెలియచేసేటువంటి ఒక పాట. గీతము అంటే పాట, అది పరమగీతము. పరిశుద్ధమైనటువంటి దేవుడు నివసించే పరలోక సంబంధమైనటువంటి గీతము, అది పరమగీతం. అయితే మరి ఈ యొక్క సందర్భంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మరి 2వ పుస్తకంలో ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుకొని, ఆ మాటల ద్వారా మరి కొన్ని విషయాలను మనం నేర్చుకొని మన ఎదుట ఉంచబడినటువంటి ప్రభు యొక్క బల్లలో చేయి వేయటానికి మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. 9వ వచనాన్ని. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఒక జ్ఞాని అయినటువంటి వాడు. ఎవరు ఇతన్ని జ్ఞానిగా చేసింది? ఎవరు? దేవుడే. ఎవరు ఇతని గురించి నీ వంటి వాడు ఇంతకు ముందు లేడు, ఇక రాబోయేటువంటి కాలంలో ఉండడని ఎవరు ఇతని గురించి తెలియచేసింది? దేవుడే. అంతటి జ్ఞాని అయినటువంటి సొలొమోను అతనికి మైకిచ్చి మాట్లాడమని ప్రసంగికుడిగా నిలవబెట్టారంట. నిలవబెట్టినప్పుడు ఎంతో జ్ఞానవంతుడు అతని జ్ఞానాన్ని పరిశోధించడానికి భూమి అంతముల నుంచి, అంటే ఆ యెరూషలేము ప్రాంతానికి ఎంతో దూర ప్రాంతమైనటువంటి ప్రాంతాల నుంచి, ఎటువంటి వాహన సదుపాయాలు లేనటువంటి ఆ కాలంలో మరి ఆనాడు మరి ఏదైనా ప్రయాణం చేయాలంటే వారికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటిది ఒంటెలో, గాడిదలో ఎక్కి రావాలి. ఈ రోజులాగా ఆ రోజు విమానాలు లేవు. ఈరోజు మనుషుడు ప్రయాణించటానికి అనుకూలంగా ఉన్నటువంటి కాలం కాదు. అటువంటి పరిస్థితుల్లో చాలా దూరం నుంచి ఎంతో గొప్ప వాళ్ళందరూ కూడా సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించటానికి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి, వారికి ఉన్న ఆ యొక్క చిక్కు ప్రశ్నలకు సమాధానం పొందాలని ఎంతోమంది ఎంతో దూర ప్రాంతముల నుంచి వచ్చి సొలొమోను చెప్పినటువంటి మాటలకు మరి ఆశ్చర్యపోయి, కొంతమంది అయితే రాజులు వారి కుమార్తెలను సొలొమోనుకి ఇచ్చి పెళ్లి చేసేశారంటే. అలా ఎంతోమంది సొలొమోను చెప్పినటువంటి మాటలకు వారు మరి ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మరి దేవుణ్ణి కూడా స్తుతించినటువంటి వారు, దేవుని ఆరాధించినటువంటి వారు. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు మొత్తం ఉన్నటువంటి అధ్యాయాలు 12 అధ్యాయాలు అయితే, ఇందులో
యెహోవా అనేటువంటి పదం ఎక్కడ కనబడదండి. మీరు అన్ని పుస్తకాల పాత పుస్తకాల్లో చూస్తుంటే దేవుని పేరు కనబడుతుంటుంది, కానీ ఇక్కడ యెహోవా అనే పదం కనబడదు. కారణం ఏమిటంటే ప్రసంగి గ్రంథము సొలొమోను రాసింది ఒక ఇశ్రాయేలీల కోసం కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు రాశాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు ఎంతోమంది, ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది రాజులు రాణులు ఆయన దగ్గరకు వస్తున్నారు కనుక వారందరికీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి. యెహోవా అంటే అది ఇశ్రాయేల్ దేవుడని వాళ్ళు చదవరేమో అన్నటువంటి ఉద్దేశంతో దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలి, ప్రపంచంలో ఉన్న రాజులు రాణులు అందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే యెహోవా అనే పదాన్ని ఉపయోగించకుండా దేవుడు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఈ ప్రసంగి గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. ఇంతటి జ్ఞాని అయినటువంటి మరి సొలొమోనుకి మైకిచ్చి మాట్లాడమని అంటే ముఖ్య ప్రసంగికుడిగా నిలబడినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాట ఏంటి? ఏమనుకుంటాం చెప్పండి? జ్ఞానం కలిగినటువంటి సొలొమోను దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రపంచంలో ఎంతోమంది రాజులకు, ఎంతోమంది రాణులకు, ఎంతోమంది చిక్కు ప్రశ్నలు తెచ్చినటువంటి వారందరికీ ఎంతో గొప్పగా సమాధానం ఇచ్చినటువంటి వాడు, ఎన్నో గొప్ప ప్రసంగాలు చేసినటువంటి సొలొమోనుకి మైకిచ్చి మాట్లాడమంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? అబ్బో ఏదో గొప్ప జ్ఞానాన్ని ప్రకటించబోతున్నాడు, మనకు తెలియనటువంటి అద్భుత విషయాలను తెలియచేయబోతున్నాడు అనుకుంటాం. కానీ అతనికి మైక్ ఇస్తే అతను ఏమని చెప్పాడు చూడండి. 2వ వచనంలో, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. మైక్ ఇస్తే ఏమంటున్నాడండి? గొప్ప గొప్ప విషయాలు చెప్తారనుకుంటే ఏమంటున్నాడు? వ్యర్థము వ్యర్థమని చెప్పాడు, 2 సార్లు అన్నాడు. అంతటితో ఆపాడా? ఏమంటున్నాడు? సమస్తము వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఆ ఉన్నటువంటి ఒక్క వచనంలో ఎన్నిసార్లు అని ఉంటాడు? 5 సార్లు. ఎందుకంటున్నాడు ఈ మాట? ఎందుకంటున్నాడు? ప్రసంగి గ్రంథం అనేటువంటిది మన జీవిత పుస్తకం అండి. ప్రసంగి గ్రంథం అనేటువంటిది అనుభవంతో రాసినటువంటి మాటలు. ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఒకరోజు చదివితే అర్థం కాదండి, 1 సంవత్సరం చదివితే అర్థం కాదు, జీవితం అంతా చదవలసిన పుస్తకం. ఎందుకంటే ఇందులో రాయబడినటువంటి మాటలు అనుభవంతోనే తెలుసుకోగలుగుతామే తప్ప అక్షరంతో మనం తెలుసుకోలేము. ఆయన చెప్పినటువంటి మాటలు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము వ్యర్థమని 5 సార్లు ఎందుకు చెప్పాడు అంటే దీనిలో గొప్ప పరమార్థం ఉన్నది. వ్యర్థమని ఆరంభించినటువంటి ఈ పుస్తకము గొప్ప పరమార్థాన్ని తెలియచేసేటువంటి పుస్తకం ఇది. ఇందులో వ్యర్థము వ్యర్థమని దాదాపు 35 సార్లు రాశాడండి, 35 సార్లు. ఎందుకు అంటున్నాడు ఈ మాటలు? ఎందుకు అంటున్నాడు అనేటువంటి మాటల్ని మరి మొత్తము ఈ యొక్క పుస్తకాన్ని ధ్యానం చేయటం కుదరదు కనుక కొన్ని విషయాలను ఒకసారి ధ్యానం చేసి నిజంగా వ్యర్థమో కాదో తెలుసుకోవటానికి ముందుకు వెళదాం. ఒకసారి మనం తర్వాత కొన్ని విషయాలను గురించి మనం ఆలోచించినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనంలో, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఎక్కడ వ్యర్థమంటున్నాడు? ఎక్కడ వ్యర్థమంటున్నాడు? సూర్యుని క్రింద. అంటే సూర్యుని క్రింద ఏముంది చెప్పండి? భూమి. అంటే చాలా ఉన్నాయి, సూర్యుని క్రింద చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి కాదు ఆయన మాట్లాడేది. ఎవరి గురించి అంటే సూర్యుని క్రింద భూమి మీద బ్రతుకుతున్న మనుషుల యొక్క జీవితముల గురించి మాట్లాడుతున్నాడు. అంటే సూర్యుని క్రింద ఒక లోకం ఉంది అంటే సూర్యుని పైన ఏముంది? మరొక లోకం ఉంది. సూర్యుని క్రింద ఉన్న లోకంలో మనుషులుంటే సూర్యుని పైన ఉన్న లోకంలో ఎవరున్నారు? దేవుడు, దేవుని యొక్క దూతలు, పరలోకం ఉంది. భూమి మీద మనిషి యొక్క జీవితమును గురించి తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేస్తూ ఏమంటున్నాడు అంటే తరము వెంబడి తరము గతించిపోతున్నది. ఏమవుతుందంట? తరము వెంబడి తరము గతించిపోయింది. వాళ్ళ తారీఖు ఎంత? 19వ తారీఖు కదా, జనవరి 19, 2025. ఒక 19 రోజుల క్రితం ఏం గతించిపోయింది? ఏం గతించిపోయింది? కాలం గతించిపోయింది. అవునా? కాలమే కాదండి, మనం ఆలోచన చేస్తే మన కంటికి కనబడుతువన్నీ కూడా గతించిపోయేదే. మనం తినే ఆహారం, ఈరోజు మనం ఆహారం వండుకున్నాం, చికెనో మటనో ఏదో వండుకున్నాం, రేపటికి ఏమైంది చెప్పండి? మురిగిపోద్దా? అవునా కదా? మనం వేసుకునే బట్టలు, కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాం, 1 సంవత్సరం తర్వాత ఏమైంది? అది
ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏమైంది? అది చిరిగిపోద్ది. మనం ఉంటున్న ఇల్లు, మనం కట్టుకున్నాం ఇల్లు, అపార్ట్మెంట్ ఏదో కొనుక్కున్నాం, దానికి ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు అయిపోయేటికి ఏమైపోద్దండి? పాతగిల్లిపోతుంది. మనం తిరిగేటువంటి రోడ్లు ఎన్ని రోజులు ఉంటాయి? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు సిమెంట్ రోడ్లు వేసినా, ఏ రోడ్లు వేసినా దానికి ఒక టైం ఉంది. మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ కొంటాం, కొనేటప్పుడు ఏం చూస్తాం? ఎక్స్పైరీ డేట్. రేటు చూడటం ఎంత ముఖ్యమో ఎక్స్పైరీ డేట్ కూడా అంతే ముఖ్యం. అంటే వేసుకునేటువంటి మెడిసిన్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మనం తినే ఆహారానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మనం ఉండే ఇంటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మనం తిరిగే రోడ్లకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మనం వాడే ప్రతి వస్తువుకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనుకోండి, దానికి వారంటీ ఇస్తాడు లేదా గ్యారంటీ ఇస్తాడు. ఎన్ని? ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తాడు. మనం తిరిగే వాహనాలు ఉంటాయి, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక 15 ఏళ్ళు టైం ఇస్తారు గవర్నమెంట్. మనం ఉండే ఇల్లు కానీ, మనం వాడే వస్తువులు కానీ, మనం ధరించుకునే బట్టలు కానీ, మనం ఉండే ఇల్లు, మనం తినే ఆహారం కానీ, మనం ఉపయోగించేటువంటి ఏ వస్తువైనా మన కంటికి కనబడే ప్రతి దానికి కూడా ఒక టైం ఉంది. ఆ టైం వరకు మాత్రమే అది పని చేస్తుంది, దాని తర్వాత అది పని చేయదు. ఇది వాస్తవమా కాదా? మన కంటికి కనబడేవన్నీ కూడా గతించిపోతాయి. చివరికి మన దేహము కూడా, మన దేహానికి కూడా ఏముంది? ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. మనుషుడు ఇంతకాలమే బ్రతకాలని మనిషికి ఒక దేవుడు ఒక నిర్ణయ కాలం చేశాడు. మనిషి మరణించిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఈ దేహము మట్టిలో కలిసి మురిగిపోతుంది. ఈ మట్టిలో కలిసి మట్టి అయి మరలా మట్టిగా మారిపోతుంది. అయితే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతమైనది లేదు. దృశ్యమైనవి అన్నీయు అనిత్యములు. అపోస్తలుడైన పౌలు అంటాడు, దృశ్యమైనవన్నీ కూడా అనిత్యంలే. ఈరోజు స్థిరముగా ఉన్నటువంటివి ఏవైనా ఉన్నది అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే తరము వెంబడి తరము గతించిపోతుంది అంటున్నాడు. అయితే కొన్నాడు, స్థిరముగా ఉన్నాడు. ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున. ఎక్కడ అస్తమిస్తాడు? పడమర. పొద్దున్నే మళ్ళీ ఎక్కడ కనబడతాడు అంటే సూర్యుడు ఏమవుతున్నాడు? ఒక సర్కిల్ లాగా పనిచేస్తూనే ఉన్నాడు. భూమి ఒక సర్కిల్ లాగా పని చేస్తూనే ఉన్నది. ఇంకేమంటున్నాడు? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, మరలా తిరుగుచు తన సంచార మార్గములను తిరిగి వచ్చును. దక్షిణమున ప్రారంభమై తూర్పుకు వెళుతుంది, తూర్పు నుంచి మరొక దిశకు వెళ్ళి మరలా ఇది గాలంతా ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది అంట. ఇంకా ఏమంటున్నాడంటే నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. ఎంత ఆశ్చర్యం చెప్పండి. వరదలు వచ్చి ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది కదా, ఎంత విస్తారమైనటువంటి నీరు కనిపించింది. అంత విస్తారమైన నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది? అదంతా బుడమేరు కాలువ ద్వారా కావచ్చు, కృష్ణానది ద్వారా కావచ్చు, ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. మరి సముద్రంలోకి అంత నీరు వెళ్ళినప్పుడు సముద్రం పొంగి ఏం రావాలి? భూమి మీదకి రావాలి. కానీ సముద్రం నిండుతుందా? నిండట్లేదు. సముద్రం ఎందుకు నిండట్లేదు? ఇంత విస్తారమైనటువంటి వాన కురిసిన ఈ నదులన్నీ, ఒక కృష్ణానది ఒక బుడమేరు కాదు కదండి. ఎన్ని నదులు ఉన్నాయి భారతదేశంలో? ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయి? ఈ నదులన్నీ చివరికి ఎక్కడికి వెళుతున్నాయి? సముద్రంలోకి వెళుతున్నాయి. కానీ సముద్రం నిండుతుందా? నిండటలేదు. అందుకని అంటున్నాడు నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎందుకని ఆ యొక్క సముద్రంలో నిండటం లేదంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏమవుతుందంట? మరలా ఆవిరైపోయి ఆ ఆవిరి కాస్త వానగా మారి, ఆ వాన కాస్త నదులుగా మారి, నదులు సముద్రం. అంటే ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతూ ఉన్నది. ఆ యొక్క వర్షమేమో నదులుగా మారుతుంది, నదులేమో సముద్రంలో పడుతున్నాయి, సముద్రంలోని నీరు ఆవిరవుతుంది. ఇదొక సర్కిల్గా మారుతుంది. సూర్యుడు ఒక సర్కిల్గా కనబడుతున్నాడు, భూమి ఒక సర్కిల్గా కనబడుతుంది, నదులు ఒక, గాలి ఒక సర్కిల్గా కనబడుతుంది. ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి. సూర్యుడు, భూమి, గాలి, నదులు, ఇలా ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా నిరంతరము జరుగుతున్నాయి. కానీ ఎవరు లేరు ఈ నిరంతరం ఈ భూమి మీద? ఎవరు లేరండి? స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును కూడా లేడంటాడు. తరము వెంబడి తరము గతించిపోతుంది అని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో 8వ వచనంలో ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ని తృప్తి పొందకున్నది, వినుట చేత చెవి
తృప్తి కలుగొటలేదు. ఆ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను నిరంతరము జరుగుతున్నటువంటి కొన్ని పనులను గురించి తెలియచేస్తూ స్థిరముగా ఒక్కడు కూడా లేడంటండి. ఆదాము నుంచి ఇప్పటి వరకు ఒక్కడైనా బ్రతుకున్నటువంటి వాడు ఉన్నాడా? ఎవడు లేడు. కానీ ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కడు స్థిరంగా లేడు. కానీ అందరిలో ఒకటి కామన్గా కనబడుతుందంటండి. ఏమిటి కనబడుతుంది కామన్గా? ఏం కనబడుతుంది అంటున్నాడు చూడండి. చూచుట చేత కన్ను తృప్తి చెందటలేదు, వినుట చేత చెవికి తృప్తి కలుగొటలేదు అంటున్నాడు. తృప్తి లేనటువంటి జీవితం. మనిషి చూచుట చేత తృప్తి పొందట్లేదు, వినుట చేత తృప్తి పొందట్లేదు, తినుట చేత తృప్తి పొందట్లేదు, సంపాదించుట చేత తృప్తి పొందట్లేదు. ఇదే విషయాలను తెలియచేస్తూ ఉన్నాడండి. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఎందుకు అంటున్నాడు అంటే, ఈ సృష్టిలో అన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సృష్టిలో ఎవరు లేకుండా పోయాడు? మనిషి నిరంతరం ఉండేటువంటి వాడుగా లేకుండా పోయాడు అని చెప్తూ అనేక విషయాలను గురించి, వ్యర్థము వ్యర్థం అనేటువంటి పదాన్ని గురించి వివరణ ఇస్తూ ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒక వ్యర్థమైనటువంటి దాన్ని చూశాడంట. ఏమిటది? ఒంటరిగానున్న ఒకడు కలడు. ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఒక వ్యక్తిని చూశాడట. తన సంచారంలో ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి ఎలాగొన్నాడు? ఒంటరివాడు. పెళ్లి చేసుకున్నాడో చేసుకోలేదో తెలియదు. ఒకవేళ భార్య అతన్ని మరి చనిపోయిందో ఏమో తెలియదు. ఒంటరిగా ఉన్నాడు. అతనికి ఎవరు లేరు, కుమారుడు లేడు, సహోదరుడు లేరు. అయినా కానీ ప్రతిదినము ఏం చేస్తున్నాడంట? కష్టపడుతున్నాడు. దేనికోసం కష్టపడుతున్నాడు? డబ్బుల కోసం కష్టపడుతున్నాడు. ఎంత సంపాదించినా, ఎంత ధనం వచ్చినా కానీ అతనికి ఏం రావట్లేదు? తృప్తి రావట్లేదు. మన విజయవాడ పట్టణంలోనే కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. మన విజయవాడ ప్రాంతంలో కొన్ని ఏరియాలు బాగా ఎలా ఉంటాయి? ఇరుకిరుగ్గా ఉంటాయి. మెట్లు కూడా చాలా కష్టంగా ఎక్కాల్సి వస్తుంది. మన 1 టౌన్ సైడ్ అటు వెళ్ళినా కానీ కొన్ని ఏరియాల్లో అలాంటి ఒక బిల్డింగ్ ఉందంటండి. ఆ బిల్డింగ్ పైనుంచి 4 అంతస్తులు పైన ఉంటే, 4 అంతస్తుల పైన మరి మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, పాత మంచాల్లో. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఆ 4 కోళ్ళ మీద ఒక వ్యక్తి పడుకున్న వ్యక్తిని 4 తాళ్ళు కట్టి పైనుంచి కిందకు దించుతున్నారు. కారణం ఏమిటంటే మెట్లు మించి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ వ్యక్తి ఎవరు? చనిపోయాడంటే చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మరి ఎందుకు ఆ వ్యక్తిని అలా దించుతున్నారు అంటే, ఆ వ్యక్తి మరణశయ్యం మీద ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి కానీ ఆ ఇంట్లో చనిపోతే ఆ ఇంటికి అరిష్టం కాబట్టి ఆ ఇంటిని కొన్ని రోజులు వాడకూడదు అనేటువంటి ఒక మూఢనమ్మకం ఉంది. కాబట్టి దానిని బట్టి అతన్ని మెట్లు మేంచి కిందకి తీసుకొచ్చేటువంటి టైంలో ఎక్కడన్నా చనిపోతే ఈ ఇంటిని మరలా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మూసేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తిని పైనుంచి కిందకి తీసుకురావటానికి కుదరకదని ఆ యొక్క మంచము, అతను ఉన్నటువంటి మంచానికే తాళ్ళు కట్టి పైనుంచి కిందకి దించుతూ ఉన్నారంట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ ఇంటిని కట్టుకున్న వానర్ అండి. ఎంతో కష్టపడి ఆ ఇంటిని కట్టుకున్నాడు. కానీ ఆ ఇంటిని కట్టుకున్నటువంటి ఆ వానరు అతని మరణం వచ్చేటప్పటికి మరి అతని కుటుంబ సభ్యులు, అతని కుమారులు ఎవరో అయితే మనకు తెలియదు. కానీ అతను కట్టుకున్నటువంటి ఆ ఇంటిలోనే అతడు చనిపోతే ఆ ఇంటికి అరిష్టమని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? పైనుంచి కిందకి దించుతున్నారు. ఆ సంఘటన చూస్తే మనకేమర్థం అవ్వాలి? జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి మాట కదా. ఎంత సంపాదించుకున్నాడు? ఏం పట్టుకెళ్తున్నాడు చెప్పండి? ఎంత సంపాదించుకున్నాడు? ఏం పట్టుకెళ్తున్నాడు? తాను కన్నటువంటి తన కుమారులే, తన యొక్క బంధువులు, తన రక్త సంబంధులైనటువంటి వారే తనను ఎలా చూస్తున్నారు చెప్పండి? అరే, ఒక మనిషి కదా, చనిపోతున్నాడు అనేటువంటి మానవత్వం అనేటువంటిది లోపించి ఇల్లు ఎక్కడ మూసివేయబడాల్సి వస్తుందేమన్నటువంటి ఉద్దేశంతో, ఇంటికి ఎక్కడ అరిష్టం వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క వ్యక్తిని
ఆ ఇంటి పైనుంచి ఎలా దించుతూ ఉన్నాడు అంటే ఏం జరుగుంటుంది చెప్పండి. అతనికి అప్పుడు గుర్తొచ్చి ఉంటుంది, నేను ఎంత సంపాదించుకున్నాను, చూచుట చేత నా కన్ను తృప్తి చెందలేదే, నేను ఎవరి కొరకు సంపాదించానో, దేని కొరకు నేను కష్టపడ్డానో దానిని పొందటానికి నేను అర్హుడై ఉన్నాను, ఆ ఇంట్లో ఉండటానికి నేను అర్హుడైతే నా బిడ్డలు నా బంధువులైనటువంటి వారు నన్ను ఈ రీతిగా నన్ను అవమానిస్తున్నారు కదా అని అతడు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. అందుకని అంటున్నాడు, చూచుట చేత తృప్తి పొందటలేదు, అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడని అనుకొనడు, ఇదియు వ్యర్థమనేది బహు చింత కలిగినటువంటిది. ఆలోచించండి ప్రియులారా, మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు మనకు అర్థమవ్వాలి అంటే అనుభవం, జీవిత అనుభవం. ఈ వాక్యాన్ని చదవాలి, ఈ లేఖనాలను చదువుతూ ఉండాలి. మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి ఆ యొక్క చిత్రాల ద్వారా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. అబ్బా, ఇది కదా జ్ఞాని అయిన సొలొమోను చెప్పింది అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులరా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకున్నా చిట్ట చివరికి ఏం చేయాలి చెప్పండి? వాటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇంకొక ఉదాహరణ కూడా తెలియచేస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుటలేదు చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెచ్చుకొనును, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతులు ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలి పోవును. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనాను చేతు పట్టుకొని పోడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఈరోజు ధనాన్ని సంపాదించుకొని ఆ ధనము కోసం ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది. ఒక 4 నెలలు 5 నెలల క్రితం అనుకుంటా విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక పోస్టర్ అంటించి ఉంది. అతను కూడా ఒక క్రిస్టియనే, అతను లోకో పైలట్. ఆ లోకో పైలట్ రాత్రిపూట మరి ఆ ట్రైన్ అక్కడ ఆగినప్పుడు కిందకి దిగితే పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చి డబ్బులు అడిగాడంట. డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, పో అన్నాడంట. పో అంటే ఆ వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ వ్యక్తిని, ఆ లోకో పైలట్ని రైల్వే స్టేషన్లోనే అక్కడ చంపేసి అతని జేబులో ఉన్న 750 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు చంపారో తెలియదు. కేవలం 750 రూపాయల కోసం లోకో పైలట్ని చంపేశారు. విజయవాడ పట్టణంలో జరిగినటువంటి సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం 20 రూపాయల కోసం ప్రాణం తీసినటువంటి రోజులు ఉన్నాయండి. 20 రూపాయల కోసం ఆ డబ్బులను సంపాదించుకుని దానికోసం ప్రాణాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి. ఏమండి, మనం బస్సులో వెళుతున్నాం అనుకోండి, నిద్ర వస్తుంది, అలా నిద్రపోతాం. మన జేబులో ఏ డబ్బులు లేకపోతే, మన మెడలో ఏ నగలు లేకపోతే, మన జేబులో ఒక 10,000 కట్ట ఉందనుకోండి, నిద్ర వస్తుందా? వచ్చిన చెయ్యి ఎక్కడ ఉంటుంది? దాని మీదే ఉంటుంది. ఒంట్లో మన మెడలో కానీ నగలుంటే చెప్పండి ఎలా ఉంటుంది? నిద్ర కంటే భయం ఎక్కువ. అవి లేకపోతే ఎలాగుంటాం? అంటే మనకి భయాన్ని కలిగించేది ఏది? అర్థమవుతుందా? మనం దేన్ని సంపాదించుకుంటున్నాం? అర్థమవుతుందండి? ఈ మధ్యకాలంలో మరి గడిచినటువంటి వారంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనబడుతున్నటువంటి వీడియో ఏంటిది? అమెరికా దేశంలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో మన గుణదల కొండలాగా అక్కడ ఒక పెద్ద కొండ ఉందండి. దాన్ని హాలీవుడ్ అంటుంటారు. దాంట్లో పెద్ద పెద్ద ధనవంతులైనటువంటి వారే తప్ప సామాన్యులు బ్రతకటానికి కుదరదు. అక్కడ ఎంతోమంది అమెరికా దేశంలో సినిమాల్లో నటించే గొప్ప గొప్ప నటులందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. హాలీవుడ్ అనేటువంటి ప్రాంతం అది. ఆ యొక్క ప్రాంతంలో మరి ఎంతోమంది ధనవంతులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎంతో విలాసవంతంగా ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఎంతో మరి గొప్పగా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? ఆ కొండ మీద 4-5 చోట్ల వచ్చినటువంటి ఒక కారు చిచ్చు ఆ ప్రాంతం అంతటిని కూడా ఏం చేసింది? దహించి వేసింది.
ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఆ దస్తావేజులు ఉన్నాయో చూసారా, ఆ యొక్క వాళ్ళు చదువుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్, వాళ్ళ యొక్క చెక్కులు, వాళ్ళకున్నటువంటి బంగారం, వాళ్ళకున్నవన్నీ కూడా ఆ ఇళ్లల్లో ఉంటే కట్టు వస్త్రములతో ప్రాణ భయము చేత వాళ్ళందరూ ఏం చేయాల్సి వచ్చింది? పారిపోవాల్సి వచ్చింది. ఏం సంపాదించుకున్నారు? ఏం మిగిలింది చెప్పండి ఈరోజు? ఏం మిగిలింది చెప్పండి ఈరోజు? అందుకనే ఈ ప్రసంగి గ్రంథం అనేటువంటి అనుభవంతో కూడినటువంటిది. మనం ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో దానిని ఏమీ కూడా తీసుకొని పోలేము. తీసుకొని పోలేము కనుక దేవుడు ఏమంటున్నాడంటే అది వ్యర్థము, అది వ్యర్థము. సూర్యుని క్రింద ఉన్నటువంటి ఈ లోకములో నుండి సూర్యుని పైన ఉన్నటువంటి మరొక లోకములోనికి నిన్ను తీసుకు వెళ్ళలేనిది ఏదైనా అది వ్యర్థమే. సూర్యుని పైన ఒక లోకం ఉన్నది, ఆ లోకానికి అంతం లేదు. ఆ లోకము లయము కానిటువంటిది కాదు. ఆ లోకములో ఉన్నటువంటి వారికి అంతము లేదు. అది యుగయుగములో నిలిచేటువంటిది. అక్కడ ఉన్నటువంటి దేవుడే కానీ, అక్కడున్న దేవదూతలకే కానీ, అక్కడ ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తే కానీ, అక్కడ ఉన్నటువంటి దేనికి కూడా అంతం లేదు. అయితే అంతమయ్యేటువంటి క్షయమైనటువంటి ఈ లోకంలో నుండి క్షయము కాని ఆ లోకంలోనికి నిన్ను తీసుకువెళ్ళలేనిది ఏదైనా అది వ్యర్థమే. ఇది సొలొమోను యొక్క పరమార్థం అండి. సొలొమోను ఈ ప్రసంగి గ్రంథం రాయటంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకంలో నువ్వు ఏదైతే సంపాదించుకుంటున్నావో దాని వలన నీవు పరలోకానికి చేరగలుగుతున్నావా? కారణం ఏమిటంటే, ఈ లోకంలో మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం అండి? 70 లేదా 80. మహా అయితే ఎక్సర్సైజ్ చేసి బాగా కష్టపడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, దేవుడు కృప చూపితే, మనం ఆరోగ్యం కాపాడుకున్నామని కాదు కానీ దేవుడు కృప చూపితే మహా అయితే ఒక 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఒక సినిమా యాక్టర్ మనకందరికి బాగా తెలుసు, పాత సినిమా యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారని. ఆయనకి 90 ఏళ్ళు దాటిన తర్వాత ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మంచి ఆరోగ్యంతో ఉన్నాడని అందరూ కూడా ఆయన పొగుడుతున్నప్పుడు ఆయన కూడా మైక్ తీసుకుని ఏమన్నాడంటే, మరి ఇంతవరకు నేను చాలా ఆరోగ్యంగా ఉండగలిగాను, మరి చక్కగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉండగలిగాను అని చెప్పి తర్వాత ఏమన్నాడంటే, మీ ఆశీస్సులు నాకు ఎట్లా ఉంటే నేను 100 ఏళ్ళు ఈజీగా కొట్టేస్తానన్నాడు. అన్న 2-3 సంవత్సరాలకి అతను చనిపోయాడు. ఆయుష్ ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. ఆశీస్సులు మనుషుల వల్ల రావు. మనం తినే తిండి వల్ల, మనం చేసేటువంటి పన్ను వల్ల ఆరోగ్యం రాదు. అట్లాని ఆరోగ్యం ఎక్సర్సైజుల వల్ల రాదా, మంచి డైట్ వల్ల రాదా అంటే అది కాదండి. దాని ఉద్దేశం అది కాదు. ఆరోగ్యం మనం చేసే పనుల వల్ల రావచ్చేమో కానీ ఆయుష్ మాత్రం దేవుని చేతిలోనున్నది. ఆయుష్ దేవుని చేతిలోనున్నది. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు, కానీ ఒకటి శాశ్వతమైనది ఉన్నది. అదేదో తెలుసండి? ఏదో తెలుసా? మన కంటికి అది కనబడదు, కానీ అది శాశ్వతమైనది. అది మనందరిలో కూడా ఉన్నది. ఏంటిది? ఆత్మ. ఆత్మ ఎక్కడి వచ్చింది చెప్పండి? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుడైన యెహోవా నేలమట్టును తీసుకుని నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువు అనగా అదే ఆత్మగా దేవుడు మనలోకి ఊదాడు. ఈ దేహము క్షయమైపోయేది, కానీ ఈ దేహములో ఉన్న ఆత్మకు మరణము లేదు. ఎందుకంటే దేవునికి ఏం లేదు? మరణం లేదు. దేవునికి మరణం లేనప్పుడు దేవునిలో నుండి వచ్చిన ఆత్మకు కూడా ఏమి లేదు? మరణం లేదు. మరణించిన తర్వాత ఆత్మ ఒక నిత్యమైనటువంటి స్థలానికి వెళ్ళాలి. ఎక్కడ నిత్యమైనటువంటి స్థలం? అది పరలోకమైనా కావచ్చు, నరకమైనా కావచ్చు. పరలోకములోనైనా నిత్యము జీవిస్తావు, నరకములోనైనా నిత్యము జీవిస్తావు. మరణం అంటే అర్థం ఏమిటో తెలుసండి? మరణం అంటే అర్థం ఏమిటి? ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. మరి ఆదాం చచ్చిపోయాడా? ఆదాం చచ్చిపోయాడా? చావలేదు. ఆత్మలో చచ్చిపోయాడు అంటారు. ఆత్మలో చచ్చిపోయాడా? ఆత్మలో చచ్చిపోవటం అంటే అర్థం ఏమిటంటే దేవునికి దూరం అవట. మరణం అంటే దేవునికి దూరం అవటం. మరణం అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే మరణంతో జీవితం అంతమైపోతుంది అనుకుంటున్నారు. కానీ మరణము తర్వాతే మనిషి యొక్క జీవితం ఉన్నది. మరణము తర్వాత మనిషి యొక్క జీవితం ఎంత కాటానికి దేవుడు ఒక చక్కటి ఉదాహరణను పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు ద్వారా తెలియచేశాడు. మనం కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం. మర్రి చెట్లు అని కొన్ని చెట్లు ఉంటాయి, చింత చెట్లు అని కొన్ని ఉంటాయి. వాటి ఆయుష్ ఎంత ఉంటుందో తెలుసా? కొన్ని చెట్లు చూస్తే 500-600 సంవత్సరాలు ఉన్నాయి క్రితం ఉన్నటువంటి ఉంటాయి. అంటే ఆ యొక్క మర్రి చెట్టే కానీ, ఆ చింత చెట్టే కానీ వాటి యొక్క విత్తనాలు చూస్తే చాలా చిన్నవండి.
ఆ విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం ఎంతకాలం భూమిలో ఉంటుందో తెలుసా? కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ విత్తనం భూమిలో ఏమైపోద్ది? చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ విత్తనములో నుంచి ఏమొస్తుంది? చెట్టు వస్తుంది, మొక్క వస్తుంది. మొట్టమొదటిగా ఆ మొక్క ఎదిగి ఎదిగి చెట్టుగా, ఆ చెట్టు ఎదిగి ఎదిగి మహావృక్షంగా మారిపోతూ ఉంటుందండి. ఇంతకుముందు మన విజయవాడలో తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు పడిపోయినప్పుడు ఆ చెట్లు గురించినటువంటి సమాచారాన్ని మరి ఆ పేపర్లో వేయటం జరిగింది. వాటిని గురించి స్టడీ చేసి ఇది 200 సంవత్సరాల క్రితం, ఇది 300 సంవత్సరాల క్రితం చెట్టు అంతటి గొప్ప మహావృక్షాలు కూడా ఈ తుఫాను వల్ల వేళ్లతో పెళ్ళగింపబడ్డాయి అని టైటిల్స్ మనం ఆ యొక్క పేపర్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మనిషి యొక్క జీవితం అనేటువంటిది విత్తనం లాంటిదండి. విత్తనం యొక్క ఆయుష్ ఎంత అంటే కొన్ని దినాలు, కానీ చెట్టు యొక్క ఆయుష్ ఎంత అంటే కొన్ని వందల సంవత్సరాలు. ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుష్ 70 లేదా 80 లేదా 100 సంవత్సరాలండి. కానీ చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆయుష్ ఎంత అంటే దానికి అంతము లేనే లేదు. అది నిత్యముండేటువంటిది. ఆ నిత్యమైనటువంటి ఆ యొక్క సమయంలో, ఆ నిత్యమైనటువంటి ఆ యొక్క కాలంలో ఎక్కడ మన యొక్క స్థానము, ఎక్కడ మనం ఉండబోతూ ఉన్నాం? నిత్యమైనటువంటి పరలోకంలో ఉండబోతున్నామా? నిత్యమైనటువంటి నరకంలో ఉండబోతున్నామా? నరకం అంటే దేవునికి దూరము, పరలోకం అంటే దేవునికి సమీపము. దేవునికి దూరంగా ఉంటే వచ్చేటువంటిది ఏమిటి అంటే ఆరని అగ్ని. అక్కడ ఏముంటుందట? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? యాతన పడుతూ ఏం చేస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా యొక్క దాహమును తీర్చుటకు లాజర్ను పంపించి ఒక నీటి కొనను నా కొరకు పంపించమని బ్రతిమలాడుతున్నాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది. అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎటువైపు చూచినా మనకు వినబడేటువంటిది ఏమిటంటే ఏడ్పులు. ఎటువైపు చూసినా మనకి వినబడుతున్నటువంటిది ఏమిటి అంటే పళ్ళు కొరకట. ఎవరూ కనపడరు, అందరూ ఏడుస్తూనే ఉంటారు, అందరూ పళ్ళు కొరుకుతూనే ఉంటారు, అందరూ అగ్నితో కాల్చబడుతూ ఉంటారు, అందరూ దాహంతోనే ఉంటారు. అందరి యొక్క పరిస్థితి ఆ రీతిగానే యుగ యుగములు తరతరములు కూడా ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట అనిజనులైనటువంటి వారికి, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, తన జ్ఞానాన్ని వినటానికి వచ్చినటువంటి వారందరికీ కూడా వారికి దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు కనుక వారికి కూడా మరణము తర్వాత ఉన్నటువంటి మహాలోకమును గురించి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే యెహోవా అనేటువంటి పదమును ఉపయోగించకుండా దేవుడు అనేటువంటి సార్వత్రికమైనటువంటి దేవుని నామమును ఉపయోగించి వారికి కూడా గొప్ప ఉపదేశమును తెలియచేసినటువంటి పుస్తకం అంది. ఇది ప్రసంగి చెప్తున్నటువంటి మాటలు. కొన్ని మాటలు మాత్రమే ఇక్కడ ధ్యానం చేస్తాం మనం. ఈ ప్రసంగి గ్రంథాన్ని ఈ రీతిగా మనం ధ్యానం చేస్తే జీవితంలో మనం దేని మీద మనం లక్ష్యం ఉంచాలి, దేన్ని మనం కోరుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఏది జ్ఞానమైనది, ఏది ఉపయోగకరమైనది, ఏది మనకు జీవితానికి ప్రయోజనకరమైనదో, ఏది మన జీవితానికి ప్రయోజనకరము కానిదో అదంతా కూడా మనం ఈ ప్రసంగ గ్రంథాన్ని అనుభవించడం ద్వారా, చదవటం కాదండి, అనుభవించాలి. ఇది ధ్యానించాలి, ఈ యొక్క వాక్యాన్ని చదవాలి, అనుభవించాలి. ఆ అనుభవించుట ద్వారా మాత్రమే ప్రసంగి గ్రంథాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో మరి ఎన్నో గొప్ప స్తోత్రాలు మనకు తెలియచేస్తూ వచ్చాడు. సూర్యుని క్రింద నూతనమైనది ఒక్కటి కూడా లేనే లేదు. ఎందుకంటే సూర్యుడు అటు ఉదయిస్తున్నాడు, మరలా అస్తమిస్తున్నాడు, మరలా ఉదయించడానికి పరిగెత్తుతున్నాడు. గాలి ఒక పక్కన వీస్తుంది, మరొక పక్కనికి వెళుతుంది, మరలా గాలి తన మార్గాన్ని మార్చుకుంటుంది. ఆకాశం నుండి వాన కురుస్తుంది, వాన నదులుగా పారుతుంది, సముద్రంలో పడుతుంది, సముద్రంలో నీరు ఆవిరైపోతుంది. భూమి ఒక్కటే స్థిరంగా ఉన్నది, సూర్యుడు ఒక్కటే స్థిరంగా ఉన్నాడు, గాలి ఒక్కటే స్థిరంగా ఉన్నది. ఇవన్నీ కూడా నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ యొక్క ఈ కార్యాలన్నీ జరుగుతున్నటువంటి వీటన్నిటినీ కూడా వీక్షించుచున్నటువంటి మానవుడు మాత్రం నిరంతరము ఉండేటువంటి వాడు కాదు. భూమి మీద మానవుల యొక్క జీవితము అస్థిరమైనది. స్థిరమైనటువంటి వాడు ఒక్కడును కూడా ఈ లోకములో లేనే లేడు. అయితే అస్థిరమైనటువంటి ఈ లోకములో స్థిరమైనది ఏదైనా ఉన్నది అంటే అది నీ దేహము కాదు, నీ దేహాన్ని నడిపేటువంటి ఆత్మ. ఆ ఆత్మ మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతుంది?
ఆ ఆత్మకు ఒక నిత్యమైనటువంటి స్థలం ఉన్నది. ఆ నిత్యమైనటువంటి స్థలమునకు చేర్చగలిగినటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది ఈ లోకములో నీవు సంపాదించుకున్నటువంటి వాటిలో ఏది కూడా లేదు. నువ్వు సంపాదించుకున్న జ్ఞానంలో లేదు, నువ్వు సంపాదించుకున్న ఆస్తిలో లేదు, నువ్వు సంపాదించుకున్నటువంటి ధనములో లేదు, నువ్వు సంపాదించుకున్నటువంటి పిల్లల్లో లేదు, నువ్వు సంపాదించుకున్న గొప్ప పేరులో లేదు, నువ్వు కాపాడుకుంటున్నటువంటి ఆరోగ్యంలో లేదు, దేనిలో కూడా లేనే లేదు. దేనిలో ఉన్నది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే మనం ఎలా మార్చగలుగుతున్నాం? నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. భూమి కింద సూర్యుని క్రింద మనలను నూతనముగా మార్చేటువంటిది ఏదీ లేదు. యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క అర్థం ఏమిటి అంటే జరిగిపోయినదే మరలా జరగబోతున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదంటున్నారు. మరి సూర్యుని కింద నూతనమైనది లేదు అంటే ఇప్పుడు మన చేతుల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. మరి ఉన్నాయి అప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఫోన్లు ఉన్నాయా? లేవు. ఇప్పుడు మనం విమానాల్లో తిరుగుతున్నాం, అప్పుడు విమానాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు కారులో తిరుగుతున్నాం, అప్పుడు కార్లు ఉన్నాయా? లేవు. అంటే వీటి గురించి కాదు చెప్తుంది ఆయన చెప్తున్నది మనుషుల యొక్క జీవితంలో జరుగుతున్న పనుల గురించి. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు అంటే మనుషుడు చేసేటువంటి పనులలో నూతనమైనది ఏదీ లేదు. అప్పుడు వాళ్ళు సంపాదించారు, ఇప్పుడు సంపాదిస్తున్నారు. అప్పుడు వాళ్ళు తృప్తి చెందలేదు, ఇప్పుడు తృప్తి చెందట్లేదు. అప్పుడు వాళ్ళు మనలాగానే అన్నీ సంపాదించుకుని చివరికి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అన్నిటినీ సంపాదించుకున్న చివరికి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే అప్పుడు వాళ్ళకి తెలియనిది ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే జీవ మార్గము, నిత్య జీవపు మార్గము, పరలోకపు మార్గము, సూర్యుని పైన ఉన్న లోకమునకు వెళ్ళేటువంటి మార్గము, నూతనముగా మార్చబడేటువంటి మార్గము. ఈ శరీరము నశించిపోతుంది కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదని, ఆత్మ నిత్యమైనటువంటి స్థలములోకి వెళుతుందని, ఆ యొక్క నిత్యమైనటువంటి స్థలము దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేసేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము మరి మనకు ఆ యొక్క నూతనమైనటువంటి మార్గాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి ఈ మాటలు ఒక్క దినముతోనూ, ఒక్క రోజుతోనూ, ఒక్క సంవత్సరముతోనూ అర్థమయ్యేటువంటి మాటలు కాదు, కానీ ఇవి మన అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సినటువంటి మాటలు. మరి ఇదే సందర్భంలో మరి యోహాన్ రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుంచి 53వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కాదు. మనలో మనము జీవము కలిగినటువంటి వారమా? జీవం అంటే ఏంటండి? లయము కానిటువంటిది. లయము కానిటువంటి మనము జీవము మనలో ఉండాలంటే మనం ఏం చేయాలట? మనిషి కుమారుని యొక్క శరీరమును తిని ఆయన యొక్క రక్తమును త్రాగాలి. ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగేటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. నిత్య జీవము అంటే నిత్యము ఉండేటువంటిది. నిత్యము ఉండేటువంటిది ఏదో ఉంది చెప్పండి? భూమి కింద నిత్యము ఉండేది ఏదైనా ఉందా? లేదు. ఎక్కడుంది నిత్యజము? పరలోకంలో, అంటే సూర్యుని పైన ఉంది. సూర్యుని పైన ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని మనం అనుభవించాలంటే ఏం తినాలి చెప్పండి? ఏం తినాలి? ప్రభు యొక్క శరీరం తినాలి, ప్రభు యొక్క రక్తమును త్రాగాలి. ఎక్కడుంది ఇప్పుడు ప్రభు యొక్క శరీరం? ఎక్కడుందండి? ఎక్కడుంది? బల్లలో ఉంది, అంతేనా? ప్రభు యొక్క బల్లలో చేయి వేస్తే మనము ఏమవుతాం? నిత్య జీవానికి అర్హులం అవుతాం. కేవలం బల్లలో చేయి వేస్తే అయిపోతామా? ఏమండి? అక్కడ మనకు కనబడుతున్నది ప్రభు యొక్క శరీరం, అంటే రొట్టెగా కనబడుతున్నది. ప్రభు యొక్క రక్తం ఎలా కనబడుతున్నది? ద్రాక్షారసంగా కనబడుతున్నది. మరి కనబడకుండా ప్రభు యొక్క శరీరం ఉంది, కనబడకుండా ప్రభు యొక్క రక్తం ఉన్నది. ఏమిటది? ఏమిటది? ప్రభు యొక్క శరీరం అన్నప్పుడు అనేక అర్థాలు ఉన్నాయండి. ప్రభు యొక్క శరీరం అంటే మొదట సంఘం, మొదటి శరీరం. ఆయన శరీరము సంఘమై ఉన్నది మొట్టమొదటిగా. ప్రభు యొక్క శరీరం అంటే వాక్యమై ఉన్నది. మొట్టమొదటిగా మనం శరీరంలో చేర్చబడాలి. శరీరం అంటే సంఘంలో చేర్చబడాలి. సంఘం అంటే
సంఘం అంటే అర్థం ఏంటండి? ఇక్కడున్న అందరూ కూడా సంఘస్థులేనా? చెప్పండి, అందరూ సంఘస్థులేనా? అందరూ మారుమనసు పొందారా? అందరూ బాప్తీసం పొందారా? అందరూ ప్రభు యొక్క బలలో చేయవేయటానికి అర్హతను ఉన్నారా లేదా? ఒకవేళ లేరనుకోండి వాళ్ళు అర్హులవుతారా? అర్హులవరండి. రేపొద్దున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఎవరిని తీసుకుని వెళతాడు? ఆయన యొక్క శరీరంలో అవయములైనటువంటి వారిని తీసుకెళ్తాడు. అంటే ఆయన శరీరంలో అవయములైనటువంటి వారు ఎవరు? నా పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినని ఒప్పుకొని తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొంది, మనసు మార్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొంది తర్వాత ఏం చేయాలి? ఆ యొక్క రక్షణను కొనసాగించటానికి దానికి సాదృశ్యముగా మన ముందు ఉంచబడుతున్నటువంటి ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో చెయ్యి వేస్తూ యోగ్యమైనటువంటి రీతిగా దాంట్లో పాలిభాగస్థులు అవుతూ ఉన్నటువంటి వారు సంఘములో చేర్చబడినటువంటి వారి కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి సంఘములో వచ్చినటువంటి వారందరూ కూడా, అంటే ఆదివారం ఆరాధనలోకి వచ్చినటువంటి వారందరూ కూడా పరలోకానికి వెళతారని గ్యారంటీ లేదండి. స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ పాస్ అయిపోతారా? అవరు కదా. అట్లానే ప్రభు యొక్క బలలో చేయి వేయాలి, అది మొట్టమొదటిగా. రెండవదిగా మనము దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని భుజించాలండి. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుడు మనతో చెప్పే మాటలు ఎలాంటివి ఉన్నాయి? ఆత్మయు జీవం, వాక్యమే జీవం. కేవలం ప్రభు యొక్క బలలో చేయి వేసి వాక్యాన్ని పట్టించుకోకుండా ఉంటే పరలోకానికి వెళ్ళమండి. ప్రభు యొక్క శరీరమును బట్టి, ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనం ఏమవుతాం తెలుసా? అపరాధులం అవుతాం. ఆదాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎప్పుడు పుట్టాడు అతను? అసలు మొట్టమొదటిగా పుట్టింది ఎవరు చెప్పండి? ఆదాము, అవునా? అబ్రహాము అనేటువంటి ఒక విశ్వాసులకు తండ్రి ఉన్నాడా లేదా? మోషే అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. దావీదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సొలొమోను అనేటువంటి ఒక జ్ఞాని ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించినటువంటి రక్షకుడు ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి దిగి వచ్చాడు. మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ప్రభు యొక్క బల్లగా మారి మన ఎదుట ఆయన ఉంచబడ్డాడు. ఇప్పుడు మన ఎదుట ఉంచబడింది ఏంటి చెప్పండి? వాస్తవంగా చెప్పండి, ఏం ఉంచబడింది మన ఎదుట? ద్రాక్షారసం ఉంచబడింది, రొట్టె ఉంచబడింది. మనం ఏమంటున్నాం వాటిని? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? దేవుని సేవకుడు చెప్పారా? ఓకే, ఒకవేళ దేవుడి సేవకుడు చెప్పాను. ఆ దేవుని సేవకుడికి ఎవరు చెప్పారు? ఇంకో సేవకుడు చెప్పారా? ఇంకో సేవకుడికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా వాక్యమే కదా. ఆదాము ఉన్నాడని మనకి ఎలా తెలిసింది చెప్పండి? వాక్యం ద్వారా. దావీదు ఉన్నాడని ఎవరికి చెప్పారు? వాక్యం ద్వారా. ఆదాము ద్వారా పాపం వచ్చిందని ఎవరు చెప్పారు? వాక్యం ద్వారా. ఆదాము యొక్క పాపమును బట్టి నేను పాపినయ్యానని ఎలా తెలిసింది మనకి? వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే నేనేం చేయాలని వాక్యం చెప్పింది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆయన యొక్క రక్తంలో కడగబడితే నీ పాపము పోతుంది. నాలో పాపం ఉంది అని చెప్పింది వాక్యమే. నా పాపమును తీసివేయటానికి మార్గాన్ని చూపింది కూడా వాక్యమే. మరి ఆ వాక్యాన్ని వదిలేసి కేవలం ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క రక్తంలో చేయివేస్తే పరలోకానికి వెళ్తామా? చాలామంది చాలా సంఘాల్లో, చాలా సహవాసాల్లో ఎక్కడ విధేయత చూపుతున్నారు, ఎక్కడ వినయాన్ని చూపిస్తున్నారు, ఎక్కడ భయభక్తులు కలిగి ఉంటున్నారంటే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు. బల్ల దగ్గర చూపించే విధేయత, బల్ల దగ్గర ఉండేటువంటి భయము, బల్ల దగ్గర ఉండేటువంటి ఒప్పుకోలు తర్వాత ఉండట్లేదండి. కానీ వాస్తవంగా చెప్తే ప్రభు యొక్క శరీరమే మనకు నిజమైనటువంటి ఆహారము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుడి మాటలు ఆత్మయు జీవం. ఇది ఎందుకు ఇచ్చారు అంటే, వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎక్కడ రాయబడింది చెప్పండి? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మిగిలిన పత్రికలో ఉందా? లేదు. ఎందుకు ఇచ్చి ఉంటారు? అక్కడ ఆ కొరింథీ అనేటువంటి ఒక సంఘములో అక్కడ ఉన్నటువంటి రక్షింపబడినటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తు చేత రక్తంలో కడగబడినటువంటి వారు క్రమము తప్పి బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఇంటిలో, దేవుని సంఘములో వాళ్ళు క్రమం తప్పి బ్రతుకుతున్నారు.
అలా క్రమం తప్పినటువంటి వాళ్ళని క్రమపరచటానికి, వాళ్ళ కంటికి కనబడేటువంటి ఒక భయాన్ని వాళ్ళు కలగచేయటానికి, ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటానికి. ఎందుకంటే ఆ రోజుల్లో వాక్యం లేదు. ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి రీతిగా ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం లేదు. అందుచేత వారిని క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టడానికి ప్రభు తాను అప్పగింపబడుతున్నటువంటి రాత్రి ఏ పనినైతే చేశాడో అదే పనిని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ చెయ్యాలని, అది చేసేటప్పుడు ఎంతో భయముతోనూ వణుకుతోనూ దాన్ని చెయ్యాలని ఆ రోజు వాళ్ళకి నేర్పించటానికే ఆ కొరింథీ సంఘంలో ప్రభు యొక్క బల్ల అనేటువంటి ఒక గొప్ప క్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజుకి కూడా దాన్ని మనం ఎందుకు అవలంబిస్తున్నాము అంటే, కేవలం అందులో చేయి వేసి తర్వాత మనం ఎట్లాగొన్నా సరిపోతుందని కాదు, కానీ దేవుని వాక్య ప్రకారము, దేవుని వాక్యమును అనుసరించి జీవించటానికి దానిని ఒక మాదిరిగా మనకి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి ఆహారం ఏమిటి అంటే ప్రభు యొక్క శరీరం అనగా, ప్రభు యొక్క శరీరం అనగా మొదట సంఘంలో చేర్చబడాలి, రెండవదిగా వాక్యం అనేటువంటి ఆహారాన్ని అనుదినము కూడా భుజించాలి. ఆ వాక్యాన్ని భుజిస్తూ ఆ యొక్క ప్రభు యొక్క శరీరంలో చేయి వేసి ఆ రీతిగా మనం యోగ్యమైనటువంటి రీతిగా బలలో చేయి వేసినట్లయితే మనం ఏమవుతాం? నిత్య జీవాన్ని పొందుతాం. అంటే అస్థిరమైన ఈ లోకంలో నుండి, సూర్యుని క్రింద ఉన్న ఈ లోకంలో నుండి ఎక్కడికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది చెప్పండి? సూర్యుని పైన ఉన్న లయము కాని ఆ లోకంలోనికి వెళ్ళే అవకాశం మనకి దక్కుతుంది. ఈ భూమి కింద, సూర్యుని క్రింద ఉన్నటువంటి లోకములో సమస్తము కూడా వ్యర్థమే. వ్యర్థమైనటువంటి ఈ లోకంలో దేవుడు మనకిస్తున్నది ఏమిటంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అదొక్కటే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుందండి. అదొక్కటే పరలోకానికి తీసుకువెళ్తుంది. మనం దేవుని వాక్య ప్రకారం నడుచుకునేటువంటి నడవడిక, మన అనుదిన జీవితంలో మనం చేసే ప్రార్థన, ఇవి మాత్రమే మనకి పరలోకానికి తీసుకువెళ్ళేవి, కానీ మనం సంపాదించింది ఏది కూడా మన పరలోకానికి తీసుకువెళ్ళలేవు. మనం చేసేటువంటి ప్రార్థనలు పరలోకంలో దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక్క విషయాన్ని చదువుకొని బలలో చేయి వేయటానికి ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, 3వ వచనంలో, మరియు సువర్ణ దోపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడను. ఎక్కడ కనబడుతుంది ఇది? మొదటి వచనంలో చూడండి, 8:1 ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఒక బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం ఎదుట నిలబడినప్పుడు ఒక సువర్ణ బలిపీఠము, ఆ సువర్ణ బలిపీఠము పైన ఏమున్నాయంటండి? పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అక్కడ ఉన్నటువంటి దేవదూతకి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడి, ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును. ఏం కనబడుతున్నాయి చెప్పండి? మన ప్రార్థనలు ఎక్కడ కనబడుతున్నాయి? పరలోకములోనున్న ఆ సువర్ణ బలిపీఠం పైన కనబడుతుంది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి అక్కడున్న దేవదూత ఆ ప్రార్థనలతో ఏం కలుపుతున్నారు? సువర్ణ ధూపములను కలుపుతున్నారు. ఆ సువర్ణ ధూపములు ప్రార్థనలు కలిసి దేవుని సన్నిధికి చేరుతున్నాయి. చేరిన తర్వాత ఏం జరిగిందో చూడండి, 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలుగుతున్నాయి. అంటే మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళితే పరలోకంలో నుండి దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుంది అంటే, అది ఉరుముల వలె, మెరుపుల వలె భూమిని కంపించే రీతిగా కనబడుతున్నది. ఈ యొక్క సందర్భం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదే రీతిగా అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి ఆ యొక్క మాటలను చూద్దాం. చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం.
ఆ వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును బోధించింది. వాళ్ళు ప్రార్థన చేయగా ఏమొచ్చిందంటండి? కంపించింది. ఎందుకు? కారణం ఏమిటి? ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినప్పుడు, ఆ ప్రార్థనలను బట్టి దేవుడు సమాధానం ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే భూమి కంపిస్తుంది. అదే రీతిగా మరి పౌలు శీలను చెరసాల్లో ఉంచినప్పుడు, వాడు ప్రార్థించినప్పుడు ఏమైంది చెప్పండి? రాత్రికాలం మంది పెద్ద భూకంపం వచ్చి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. కాబట్టి ఈ లోకంలో యోగ్యమైనది ఏది లేదు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే. అయితే పరలోకానికి చేర్చేది ఏది చెప్పండి? మన యొక్క భక్తి జీవితం, మనం దేవునితో నడిచే విధానం, మన అనుదిన ప్రార్థన, మనం దేవునితో నడిచే విధానము, దేవునితో మనం ఉండేటువంటి విధానం, ఇదే మనల్ని పరలోకంలోకి తీసుకువెళుతుంది తప్ప మనం సంపాదించుకున్న ధనము కాదు, మనం కూర్చుకున్నటువంటి ఆస్తి కాదు, మన పేరు ప్రఖ్యాతలు కాదు, మనం చేసుకునేటువంటిది ఏది కూడా మన పరలోకానికి చార్చలేవు. ఈ గొప్ప